హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ ఇది. టైం 10:30 అవుతుంది. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు వీకెండ్ కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ అయితే చెక్ చేస్తున్నాను ఏంటి కూరగాయలు ఉన్నాయి ఏంటి అని. ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే సంత ఉంది కాబట్టి తీసుకొని రావాలన్నమాట. వెజిటేబుల్స్ కొన్ని తీసుకొని వచ్చారు, ఆనపకాయలు అలాగే బీరకాయలు కూడా తీసుకొని వచ్చారు. సో ఈ రోజు ఇవన్నీ కూడా కుక్ చేసేస్తున్నాను, లేదంటే మళ్ళీ ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వస్తారు కదా, అవన్నీ స్టోర్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను పప్పుని. ఆనపకాయ కందిపప్పు కూడా వండుతారు, ఆనపకాయ అలాగే పెసరపప్పు కూడా వేసి వండుతారు. సో తాలింపు నార్మల్గా పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా తాలింపు పెట్టుకొని ఆనపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ కందిపప్పును వేసుకొని సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని నీరు పోసుకుంటూ ఒక 5 to 6 విజిల్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా అక్కడ అవుతుందన్నమాట. ఇంకా నేనైతే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. టైం అయితే ఇంకా 1 గంట అవుతుంది. జున్నుకైతే ఆకలేస్తుంది. సో కొంచెం ఏంటంటే మధ్య మధ్యన అవి ఇవి తింటుంది కాబట్టి 1 గంట కల్లా తనకి తినిపించేసాను. అంతే. ఈరోజు మీ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.